ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటంటే, తల్లి ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉన్నప్పుడు ఇటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి. మీరు వీటిని చాలా తేలికగా సులువుగా తెలుసుకోవచ్చు అని మనకు బాబాగారు ఈరోజు ఒక సంకేతాన్ని, ఒక సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే సందేశాన్ని వినడానికి వచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉన్నప్పుడు ఇటువంటి సూచనలనేటివి ఖచ్చితంగా కనిపిస్తాయి. మొదటగా ఏంటంటే, మనము ఊరికెళ్ళినప్పుడు కానీ, అంటే ఒక 2, 3 రోజులు ఇంట్లో ఉండము. ఇంట్లో ఉండకపోయేసరికి మనకు ఇల్లంతా ఒక రకమైన వాసన అనేది వస్తుందనమాట. అంటే కొంచెము మగ్గిన వాసన అంటారు కదా! అలా రాకుండా మనము ఎక్కడికైనా ఊరికెళ్ళినప్పుడు మనం వాకిలి ఓపెన్ చెయ్యగానే ఒక రకమైన పర్ఫ్యూమ్ స్మెల్ గానీ, లేకపోతే అగరొత్తుల స్మెల్లు ఇల్లంతా వస్తుందనమాట. అలా వచ్చినప్పుడు దేవతలు మన ఇంట్లో ఉన్నారు, తిరుగుతున్నారని అర్థం. మనము పూజ చేయకపోయినా కూడా ఒక రకమైన మంచి అగరొత్తుల స్మెల్ అనేది వస్తుందనమాట. ఇల్లంతా వస్తుంది. అప్పుడు నిజంగా అదొక సూచన అనేది మనకు దేవతలు తిరుగుతున్నప్పుడు ఒక సూచనగా మనం భావించాలనమాట. ఇంకా రెండో సూచన ఏంటంటే, మనం లేవగానే కోయిల అరుపులు కానీ, లేకపోతే ఉడత కనిపించడం గానీ సడన్‌గా మనకు జరుగుతూ ఉంటుందనమాట. అసలు మన చుట్టుపక్కల ఎక్కడ ఉడతలుండవు. కానీ ఉడత మనకు కనిపిస్తూ ఉంటుంది. సడన్‌గా మనం లేవగానే చుట్టుపక్కల ఇలా చూసినప్పుడు ఉడత కానీ, కోకిల శబ్దం కానీ కనిపిస్తే కనుక మనకు ఇంట్లో మనకు లక్ష్మీదేవి కటాక్షం త్వరలోనే కలగబోతుందని అర్థం. మన ఇంట్లో దేవతలు కూడా తిరుగుతున్నారని అర్థం అనమాట. నెక్స్ట్ మూడవ సూచన వచ్చేసి, సాధారణంగా మనము వాల్‌పేపర్స్ అంటే ఇట్లా మనము దేవుళ్ళ ఫోటోలు గోడకు తగిలించుకొని ఉంటాం కదండీ! ఇప్పుడు మన బాబాగారి ఫోటో కానీ, లేకపోతే లక్ష్మీదేవి ఫోటోస్ కానీ, వెంకటేశ్వర స్వామి ఫోటోస్ కానీ, ఇలా మనకు సడన్‌గా ఏ గాలి రాకున్నా కూడా పటం అనేది సడన్‌గా ఇట్లా ఒరిగి ఉంటుందనమాట. కొంచెం వంకరగా ఉన్నప్పుడు మనం దాన్ని సరిచేయడానికి వెళ్తాం. అయ్యో! పటం ఇలా అయిపోయింది, దేవుని ఫోటో ఇలా వంకరగా తిరిగిందని. మనకు ఇంట్లో దేవతలు తిరుగుతున్నప్పుడు కూడా అదొక సూచన అనమాట. అలా పటాలు వంకరగా ఏ గాలి లేకుండా కూడా వంకరగా తిరగడం అనేది కూడా ఒక సూచన అనమాట. నెక్స్ట్ వచ్చేసి, మన ఇంట్లో మనము పూజ చేసుకుంటాం కదండీ! ఇంట్లో దీపారాధన చేసుకున్నప్పుడు ఎటువంటి గాలి అనేది ఉండదు. అంటే మనం ఫ్యాన్ ఎయ్యడం కానీ అలాంటివి కూడా ఉండకున్నా కూడా దీపాలు వాటంతటికి వాటకే ఎక్కువ వెలుగును ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. దీపం నుంచి మనం దీపాలు వెలిగించినప్పుడు, పూజ చేసినప్పుడు ఒక పెద్ద మంటలాగా, అంటే ఒక పెద్ద జ్యోతిలాగా వస్తుందనమాట ఆ దీపం అనేది. అప్పుడు కూడా మనకు దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నప్పుడు అటువంటి సూచనలనేటివి కనిపిస్తూ ఉంటాయండి. నెక్స్ట్ ఇంకొక సూచన ఏంటంటే, మనము పూజ గదిలో ఎంత క్లీన్‌గా పెట్టుకున్నా కూడా మనకు దేవుళ్ళ ఫోటోస్ వెనకాల బల్లులనేటివి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలా బల్లులు కనిపించిన వెంటనే మనకు కొంచెం భయమేస్తుంది. అయ్యో! మేమేమైనా గలీజు పెట్టుకున్నామా, దేవుని రూము ఏమైనా నీట్‌గా పెట్టుకోలేదా, అందుకే ఆ స్మెల్‌కి ఏమైనా బల్లులొచ్చాయా అని దేవుని పటాలకండి వెనకాల ఎప్పుడు బల్లులు అతుక్కొని ఉంటాయన్నమాట ఒక్కొక్కరింట్లో. నిజంగా ఫ్రెండ్స్, మా ఇంట్లో కూడా అట్లా ఉంటాయండి. ఖచ్చితంగా నేను పటాలు కడగాలి అన్నప్పుడు మనము పటాలని తీసి ఒక పక్కన పెట్టడానికి క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా బల్లులనేటివి 1 కానీ, 2 కానీ వెళ్తూ ఉంటాయన్నమాట. నాకు కొంచెం భయమే అనిపిస్తుంటుంది. కానీ నాకిది నేను మంచిదే అని తెలుసుకున్న తర్వాతనప్పటి నుంచి నాకు కొంచెం ఏమనిపించట్లేదు. నేను కూడా ఫస్ట్ భయపడ్డాననమాట బల్లులెందుకుంటాయని. నిజంగా మనకు లక్ష్మీదేవి కటాక్షం కలగబోతుంది. మన ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటే కనుక బల్లులలా దేవుడి గదిలో మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. బల్లి కూడా మనకు ఒక శుభ సంకేతమే. ఎటువంటి భయం లేదు, ఎటువంటి బాధ లేదనమాట. బల్లులొస్తూ ఉండడం వల్ల మనకేమి నష్టమేం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సూచన ఏంటంటే, మనము ఇంట్లో కూర్చున్నప్పుడు ఎటువంటి ఫ్యాన్ కానీ, ఇంకా మనకు బయట గాలి కూడా రానప్పుడు, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు సడన్‌గా మనకు ఏదో వచ్చి స్పర్శ
ఒక గాలి రూపంలో సడన్‌గా వచ్చి మనకు తగిలినట్టు, మనకి సడన్‌గా గాలి ఒక ఫ్యాన్ గాలిలాగా సడన్‌గా మనకు స్పర్శ అనేది తగులుతూ ఉంటుందనమాట. స్పర్శ తగిలి వెళ్ళిపోతూ ఉంటుందనమాట. అప్పుడు మనము ఏంటబ్బా! సడన్‌గా మనకు ఏదో స్పర్శ తగిలింది, గాలిలాగా వచ్చిందని అనుకుంటాం కదా! అప్పుడు కూడా మనకు దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మంచి సూచకాలే. మనం ఎటువంటి భయం లేకుండా మీకెప్పుడైనా జరిగినా కూడా మీరేం భయపడకండి. మన ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం అనమాట. ఇవన్నీ సూచనలు కనుక కనిపిస్తూ ఉంటే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం, దేవతలు తిరుగుతున్నారని అర్థం అనమాట. మీరు మీ ఇంట్లో లక్ష్మీదేవిని స్థిరంగా ఉంచాలనుకుంటే కనుక ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ద్వారానికి మనం ఎప్పుడు కూడా మంగళవారం, శుక్రవారం గడపకి పసుపు రాస్తూ ఉండాలనమాట. పొద్దున్నే లేచి కనీసం 6 లేకుంటే 7 లోపు ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండాలి. ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా అయితేనే లక్ష్మీదేవికి మనము ఆహ్వానం పలికి ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని మనం స్థిరంగా ఉంచుకోవచ్చనమాట. ఇల్లు కనుక అపరిశుభ్రంగా ఉంచినట్లయితే మనము జ్యేష్ఠ లక్ష్మిని ఆహ్వానించిన వాళ్ళం అవుతాము. ఎప్పుడు కూడా తులసి మొక్కకు మనము మంచిగా నీళ్లు పోసి తులసి దగ్గర ఒక మంత్రం అనేది చెప్పాను కదండీ! ఆ మంత్రాన్ని జపిస్తూ నీరు పోసుకుంటూ ఉంటే కనుక ఆ తులసమ్మ ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉంటుంది. తులసి పూజ చేసుకోవడం వల్ల కూడా చాలా మంచిదండి. ఇంట్లో ప్రతి ఒక్కరూ తులసి మొక్కను నాటుకోండి. తులసి మొక్కకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కనీసం సంధ్యా వేళలో తులసి మొక్కకు దగ్గర దీపం వెలిగించినట్లయితే మీకు అంతా మంచి జరుగుతుందనమాట. ఈ విధంగా మనకు లక్ష్మీదేవి దేవతలు ఇంట్లో కనిపిస్తూ ఉంటే ఈ విధంగా సూచనలు అయితే కనిపిస్తాయండి. వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.